ఆదివారం మోటకొండూరు మండల కేంద్రంలో మండల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం డిసెంబర్ 17న చోటుపల్లో జరిగే జిల్లా బహిరంగ సభ జయప్రదం కోరుతూ మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు. ఆదివారం మోటకొండూరు మండల కేంద్రంలో మండల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం డిసెంబర్ 15న చోటుపల్లో జరిగే జిల్లా బహిరంగ సభ జయప్రదం కోరుతూ మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐఎం అని తెలియజేశారు. మోడీ దేశంలో అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు, కార్మికులకు, ప్రజలకు నష్టం చేసే విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. నేడు దేశంలో నిరుద్యోగం పెంచుతుందని, పేదరికం కూడా మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, వీటన్నిటికీ కారణం ప్రభుత్వ విధానాలని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. సిపిఎం జిల్లా, రాష్ట్ర, జాతీయ మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలలో ప్రజల సమస్యలు చర్చించి భవిష్యత్ పోరాటాలు నిర్ణయిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బోలగానే జయరాములు, మండల కార్యదర్శి కొల్లూరు ఆంజనేయులు, మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన మహీందర్, బందెల పోచయ్య, కొల్లూరు సుధాకర్, చెరుక్ అనిల్, దూడల శ్రీనివాస్, కొల్లూరు రమేష్, బైరపాక సర్వయ్య, వంగపల్లి సాయిలు, మొగిలిపాక నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15న చౌటుప్పల మండల కేంద్రంలో సిపిఎం జిల్లా 3వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. 15వ తారీఖున పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభకి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చేరుపల్లి సీతారాములు గారు, జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు. సిపిఎం పార్టీ 3 సంవత్సరాల కాలంలో జిల్లాలో నిర్వహించిన ప్రజా ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం కోసం మహాసభ జరగబోతా ఉన్నది. ఈ మహాసభ సందర్భంగా జరిగే బహిరంగ సభలు ఇవాళ ప్రజల నిత్యావసర ధరలు రోజు రోజుకు ప్రభుత్వాలు పెంచుతూ ఉన్నాయి. ఈ ధరలు తగ్గించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు నష్టం చేసే చట్టాలను తెచ్చినాడు. వాటి రద్దు చేస్తానని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి నేటికి రద్దు చేయని పరిస్థితి. కార్మికుల పని గంటలు పెంచుతూ లేబర్ కోడ్లు తెచ్చినాడు. వాటిని రద్దు చేయాలని చెప్పి ప్రజా సమస్యలపై జరుగుతున్న బహిరంగ సభలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డిసెంబర్ 15న చౌటుప్పల్లో జరిగే గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయప్రదం చేయండి. నెల 15న చౌటుప్పల్లో జరిగే సిపిఎం బహిరంగ సభని జిందాబాద్ జిందాబాద్.